హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా దుపట్టా కలెక్షన్ అండి. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. వీవింగ్లో వచ్చింది కాబట్టి ఓనీ లాగా అయినా దుపట్టా లాగా అయినా యూజ్ చేయొచ్చు. అలాగే సైజ్ వచ్చేసి 2.5 మీటర్ కట్లో వస్తుంది. పెద్దవాళ్ళకైతే యూజ్ అవుతుందండి, కిడ్స్కి అయితే పెద్దగా అవుతుంది. అది చూసి తీసుకోండి, ఎందుకంటే 2.5 మీటర్ కట్లో ఉంటుందని అందుకే మెన్షన్ చేస్తున్నాను. కలర్ అయితే మంచి మంచి కలర్స్లో తెప్పించానండి. దేనికైనా యూజ్ అయ్యే విధంగా రెగ్యులర్గా మనకి కాంట్రాస్ట్ కలర్లో యూజ్ చేయడానికైనా కూడా యూజ్ అవుతుంది. మొత్తం కూడా వీవింగ్ అలాగే మీనాకారి డిజైన్లో వచ్చింది. చాలా బాగుంది కలెక్షన్ అయితే. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇవైతే కలర్ ఆప్షన్స్ చాలా బాగున్నాయండి, మంచి మంచి కలర్స్లో తెప్పించాను. ఫస్ట్ అయితే ట్రెండీ కలర్, మంచి పర్పుల్ కాంబినేషన్ అండి. దీనికి మొత్తం కూడా జెరీ అనేది వీవింగ్లో వచ్చింది. అలాగే అక్కడక్కడ మనకి బాందీ డిజైన్ లాగా కూడా వచ్చింది, మీనాకారి డిజైన్లో వచ్చిందండి. కంప్లీట్ దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది. 2.5 మీటర్ కట్లో వచ్చింది. అలాగే విడ్త్ కూడా మంచి విడ్త్లోనే వచ్చిందండి. పైన అంతా కూడా మనకి లెహరియా డిజైన్లో జెరీ వీవింగ్లో వచ్చింది. మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా వచ్చాయి. ఇక్కడ మనకి రౌండ్స్, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ లాగా వచ్చిందండి. అందులో మనకి థ్రెడ్ వర్క్ అనేది ఎల్లో, అలాగే గ్రీన్ ఇంకా పర్పుల్ కాంబినేషన్ సెల్ఫ్ అన్నట్టు. మనకి ఏ కలర్కి ఆ కలర్ సెల్ఫ్ లాగా వస్తుంది. అలాగే సైడ్ బార్డర్ వచ్చేసి మీనాకారి డిజైన్లో వచ్చిందండి. మంచి ఫ్లవర్ డిజైన్, మొత్తం కూడా వీవింగ్ అనేది ఇలా వచ్చింది. జెరీ కాబట్టి గ్రాండ్ లుక్ ఉంటుంది. 2 సైడ్ పళ్ళు కూడా ఇలా వచ్చిందండి. మిడిల్లో బూటా డిజైన్, కింద పైన మాత్రం బార్డర్ లాగా వచ్చి మిడిల్లో మాత్రం బాంధని డిజైన్ లాగా వీవింగ్లోనే వచ్చింది. ప్రింట్ అయితే కాదండి, ఎల్లో రెడ్ గ్రీన్ కాంబినేషన్స్తో కాబట్టి లుక్ వైజ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది. రెగ్యులర్ దుపట్టా లాగా కాకుండా మనకి ఇలా మీనాకారి ఇంకా బాంధని డిజైన్ యాడ్ అవ్వడం వల్ల గ్రాండ్ లుక్ ఉంటుంది, యూనిక్గా కూడా ఉంటుంది. మంచి పర్పుల్ కాంబినేషన్ అండి. అలాగే ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే ఇప్పుడు వేసుకొని కూడా చూపిస్తానండి, మీకు ఐడియా వస్తుంది అంటే ఎలా ఉంటుంది ఏంటి అని. గోల్డ్ కలర్లో కుర్తీ అయితే వేసుకున్నాను, అన్నిటికీ మ్యాచింగ్గా ఉంటుంది. చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది అనేసి ఇలా వస్తుందండి. గోల్డ్కి పర్పుల్ కూడా బాగుంది. మీ దగ్గర ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కావాలనుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓనీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ అండి. ఇది కూడా సేమ్ అండి, కాకపోతే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. మన కలర్స్ ఒకటే చూపిస్తే కాదు కదా, మనకి ఏ డిజైన్కి ఎలా కాంబినేషన్గా బాగుందనేది ఓపెన్ చేస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది. సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్, 2 సైడ్స్ పళ్ళు వస్తుంది. అలాగే మనకి 2 సైడ్స్ అయితే బార్డర్ లాగా కూడా వస్తుంది. మొత్తం ఇలా వస్తుందండి. గోల్డ్ కాబట్టి అన్నిటికీ బాగా తేలుతున్నాయి కలర్స్ అన్నీ. అందుకే నేను కుర్తీ కూడా గోల్డ్ కలర్లో వేసుకున్నాను. మీకు కూడా అర్థం అవుతుంది ఏ కలర్స్ ఏంటి అని. మనకి ఇక్కడ బాందీ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అయిందండి. మీనాకారి కూడా ఈ ఫ్లవర్స్లో థ్రెడ్ వర్క్ రావడం వల్ల లుక్ వైజ్గా చాలా బాగా వచ్చింది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి. మన దగ్గర డార్క్ కలర్స్ ఉన్నట్లయితే లైట్ కాంబినేషన్లో పేస్టల్ కలర్లో కూడా యూస్ చేయొచ్చు. ఇది పార్టీవేర్గా కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ ఫ్యాన్సీగా కావాలన్నా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. కుర్తీస్కి కానివ్వండి, లేదంటే లెహెంగాస్కి కానివ్వండి, ఎలా అయినా కూడా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. 2.5 మీటర్ కట్లో ఉంటుంది కాబట్టి ఓనికి కూడా యూజ్ అవుతుందని మెన్షన్ చేస్తున్నాను. ఇలా వస్తుందండి. పీచ్ పింక్ కలర్ అండి. గోల్డ్ కూడా బాగానే ఉంది, అంటే మనకు చూడడానికి బాగుంది. పేస్టల్ కలర్లో కావాలి అనుకుంటే మాత్రం ఈ కలర్ కూడా బాగుంది. అలాగే ఇంకొక పేస్టల్ కలర్ కూడా ఉంది. ఇది వచ్చేసి లైట్ సీ బ్లూ కలర్ అండి. ఇది కూడా మనకి పేస్టల్లోనే వస్తుంది. డార్క్ కలర్లో అంటే మనకి పీకాక్ బ్లూ కానివ్వండి, మంచి డార్క్ కలర్స్లో కావాలి ఉన్నాయనుకోండి డ్రెస్సెస్, వాటికైతే ఇలా లైట్ కలర్లో కూడా దుపట్టా యూజ్ అవుతుంది. దీనిపైన మాత్రం మనకి మీనాకారి డిజైన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్యాటర్న్ మాత్రం ఇది డిఫరెంట్గా వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్లో వచ్చింది. ఫ్లవర్స్ మధ్యలో మాత్రం ఎల్లో రెడ్ గ్రీన్ కాంబినేషన్స్తో మనకి మీనాకారి డిజైన్ అయితే వచ్చింది. కింద బార్డర్ మాత్రం డిఫరెంట్గా ఉందండి. ఇందాక చూపించిన దానికి ఈ డిజైన్ మాత్రం డిఫరెంట్ ప్యాటర్న్. 2 సైడ్ పళ్ళు వస్తుంది, 2 సైడ్ మాత్రం బార్డర్ ఇలా కూడా వస్తుంది. డార్క్ కాంబినేషన్స్కి లైట్ ఓనీ అయితే యూజ్ చేయొచ్చు. ఈ గోల్డ్ కాదండి, నార్మల్గా చెప్తున్నాను. మీకు ఈ కలర్ కూడా యూజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్లో వచ్చిందండి. ఇదైతే లావెండర్ మీదకి కానివ్వండి, వాయిలెట్, ఇంకా ఎలాంటి కాంబినేషన్స్కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్రీన్కి కానివ్వండి, రెడ్కి కానివ్వండి, ఎలా అయినా కూడా మనం యూజ్ చేసుకోవడానికి రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్. మంచి ట్రెడిషనల్గా ఉంటుంది. హల్దీ ఫంక్షన్స్కి యూజ్ చేయడానికి కూడా బాగుంటుందండి. ఇలా వస్తుంది. గోల్డ్కి కూడా బాగుందండి. మనకు చూడటానికి గోల్డ్కైనా కూడా కలర్ అనేది బాగా తేలుతుంది. ఇలా వస్తుందండి.
బాగుంది. అన్నిటికీ కూడా మనకి మీనాకారి డిజైన్ అనేది బాగా తేలుతుంది డిజైన్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ కలర్లో వస్తుంది. మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ ఇది కూడా. దీనిపైన కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది రెడ్ అలాగే ఎల్లో కాంబినేషన్స్తో వచ్చింది. థ్రెడ్ వర్క్ అంతా కూడా ఇలా వస్తుంది. దుపట్టా మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చింది. బాగుందండి. ఇలా చూసిన దానికన్నా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా డార్క్ కలర్లో వచ్చింది కాబట్టి, ఇలా డార్క్ కలర్లో వచ్చింది కాబట్టి డిజైన్ కూడా మనకి క్లియర్గా డీటెయిల్గా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి రాణి పింక్ కలర్. ఇది కూడా మంచి బ్రైట్ కలరే. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అన్నిటికి కూడా థ్రెడ్ వర్క్ అయితే గ్రీన్ ఎల్లో కాంబినేషన్స్తోనే వస్తుందండి మీనాకారి డిజైన్లో. ఇది కూడా మనకి మంచి పింక్ కలర్లో వస్తుంది. ఇలా వచ్చిందండి దుపట్టా. గోల్డ్ కాబట్టి ఏదైనా కూడా సూట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ కలర్ అండి. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇదే చూపిస్తున్నాను. ఇది ఇలా వస్తుంది. వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. నేనైతే దుపట్టా లాగా యూస్ చేశానండి. నాకు ఆల్రెడీ కుర్తీ స్టిచ్ చేసుకున్నాను. దాని మీదకి మ్యాచింగ్గా బాగుంది. ఇలా కలర్ లేదనేసి ఈ కలర్లో నేను తీసుకున్నాను. 2 సైడ్స్ కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది. ఇంకా 2 సైడ్స్ అయితే బార్డర్ అనేది ఇలా వచ్చింది. వేసుకుంటే ఇలా ఉంటుంది. విడ్త్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వేసుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది. అలాగే ఈజీ క్యారింగ్ కూడా ఉంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.